హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి 32,000 పర్ మంత్ అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, మనకి ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు అనమాట. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా బేస్ చేసుకొని మనకి షార్ట్ లిస్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే, ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి కాంట్రాక్టువల్ జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి అంటే సెప్టెంబర్ 12 లోపల అయితే అప్లై చేసుకోవాలి. ఆ లోపల అప్లై చేసుకున్నట్లయితే మీరైతే ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు, ఓన్లీ అప్లై చేసుకుంటే చాలు అనమాట. మనకి షార్ట్ లిస్ట్ చేసేసి మనకి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ నేము అలాగే మనకి పోస్ట్ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి 2 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి మంత్లీ 31,000 శాలరీస్తో పాటు మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరి యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి మాస్టర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి బ్యాచిలర్ డిగ్రీ చేసిన ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఈ యొక్క బ్యాచిలర్ డిగ్రీ చేసిన, లేదు అంటే ఒక మెడిసిన్ చేసిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి జాబ్ వచ్చినట్లయితే మనకి ఏ రోల్లో వర్క్ చేయాలనేది కూడా డీటెయిల్గా అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఒక ప్రాజెక్ట్ అసిస్టెంట్లోనే మనకి 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మనకి 31,000 పర్ మంత్తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనకి సేమ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి పర్ మంత్ 20,000 అయితే పర్ మంత్ అయితే సాలరీస్ అయితే పే చేస్తారు. దాంతోపాటు మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. దీనికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్, 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ చేసిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే బ్యాచిలర్ డిగ్రీ చేసిన, డిప్లొమా ఈ యొక్క సంబంధిత విభాగాల్లో డిప్లొమా చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక జాబ్ వచ్చినట్లయితే ఏ రోల్లో వర్క్ చేయాలనేది కూడా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అనాలిసిస్ట్కి సంబంధించి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. పర్ మంత్ అయితే 30,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. మనకి 40 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఎంఎస్సీ చేసిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక జూనియర్ అనాలిసిస్ట్కి సంబంధించి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. పర్ మంత్ 25,000 అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి సంబంధిత విభాగాల్లో 50%తో మనకి బీఎస్సీ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనము ఆన్లైన్ విధానం ద్వారా కాదు, ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఏడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 100 రూపీస్ పే చేసి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో జనరల్ కేటగిరీ వాళ్ళు ఒక 500 రూపీస్ పే చేసి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు చూడండి. ఒక అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసేసుకొని మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ అటాచ్ చేసి మనం ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ఎప్పుడు లోపల అంటే సెప్టెంబర్ 12 లోపల అయితే ఒక అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకుండా సెప్టెంబర్ 12 లోపల అయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
ఇక సెలక్షన్ ప్రాసెస్ ఇది ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ మనకి ఏం లేదు, మనకి ఎటువంటి ఇంటర్వ్యూ ఎటువంటి ఎగ్జామ్స్ ఏంటి ఉండవు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా బేస్ చేసుకొని మనకి షార్ట్ లిస్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసేసి మనకి సిగ్నేచర్ చేసేసి ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది సెప్టెంబర్ 12 లోపల. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదండి, కొద్దిగా హెల్త్ బాగాలేక. తర్వాత అయితే నేను కంటిన్యూగా మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తాను. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి. వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.